నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఏది పడితే అది మాట్లాడొద్దు, మీ వ్యవహార శైలి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో బీఫామ్స్. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ అనవసరం, ఆ టైం అయిపోయింది. సిఎల్పి మీటింగ్ లో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అండ్ హితవు అండ్ సూచనలు. సభకు రాకుంటే పదవి ఎందుకు? ఏడాదిలో 30 రోజులు అసెంబ్లీకి రాలేనంత బిజీగా ఉన్నారా? పార్టీ ఎమ్మెల్యేలంతా సెషన్కు హాజరు కావాల్సిందే. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ క్లాస్. మళ్ళీ బీఫామ్ ఇచ్చేటప్పుడు లెక్కలన్నీ పక్కగా చూస్తానని వార్నింగ్. నేను ఎమ్మెల్యేలకు సమయం ఇస్తాను, మంత్రులు కూడా ఇవ్వాలి. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మాట్లాడాలి, ఇతరుల సెంటిమెంట్లను దెబ్బతీయొద్దు, మీడియాతో చిట్చాట్లు చేయొద్దు. గత బీఆర్ఎస్ హయాంలో సిఎల్పి నేతలకు మైక్ ఇవ్వలేదు. ప్రతిపక్షాల విమర్శలకు ఎమ్మెల్యేలు గట్టిగా జవాబు ఇవ్వాలని సూచన. ఇప్పుడు దారిలోకి వచ్చింది. ఇట్లా వార్నింగ్లు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, సలహాలు ఎన్నిసార్లు చెప్పుతున్నా కానీ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు వాస్తవానికి. ఇప్పుడు గత ఎమ్మెల్యేలు అది వైఫల్యాలు, గత ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పిండ్రు. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, మన రోడ్ మ్యాప్ ఎట్లున్నది, మనం భవిష్యత్తులో ఇంకా మనం ఏం చేయబోతున్నాము, ఇప్పటి వరకు మనం ఏం చేసినాం ప్రజలలోకి పోవాలి. చేసినవి చెప్పుకోవాలి. చేసినవి చెప్పుకోలేక ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే సైలెంట్గా కూర్చొని చూస్తున్నారు. గుర్తుపెట్టుకోరు, ప్రతిపక్షాల విమర్శలకు కూడా కౌంటర్ గట్టిగా ఇవ్వాలి, సబ్జెక్టు పరంగా పోవాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మాట్లాడాలి, ఇతరుల సెంటిమెంట్లను దెబ్బతీయొద్దు. కొంతమంది నోరు జారొద్దు, నోరు జారితే అవి ఎక్కడికో దారి తీస్తాయి. ఆయన ఒక్కడు నష్టపోవడం కాకుండా పార్టీకి మొత్తం నష్టపరిచే విధంగా పనిచేయొద్దని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో మన డ్రగ్స్లో దొరికిండు పైలట్ రోహిత్ రెడ్డి దొరికిండు, పాజిటివ్ వచ్చింది. అది ఏంది? ఇప్పుడు రోహిత్ రెడ్డి ఏం చెప్తుండో, నేను వీడియోలన్నీ బయట పెడతా, మీరు మీటింగ్ పెట్టమన్నందుకే నేను ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టా అని చెప్పేసి క్లియర్గా పైలట్ రోహిత్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు పెట్టమన్నాడు? కేటీఆర్ మీటింగ్ పెట్టమంటేనే పెట్టినా అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మిగతా పత్రికలలో, చాలా పత్రికలలో వచ్చింది. అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయొద్దు, చేస్తా అని చెప్పేసి, సస్పెండ్ చేస్తే నేను చేయాల్సింది కూడా చేస్తా అని చెప్పేసి పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే పార్టీకి సంబంధం ఉన్నది అన్నట్టుగా ఉన్నది క్లియర్గా అక్కడ. అందుకనే ఇక్కడ కూడా ఏదన్నా నోరు జారి తప్పిదం మాట్లాడితే అది పార్టీ మీద పడే ప్రభావం ఉన్నది కాబట్టి ఆచితూచి మాట్లాడాలి అని చెప్పేసి క్లియర్గా ఇతో పలుకుతుండు. దాంతోపాటు ఇంటి దొంగలను కూడా ఏరిపారేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ సార్ కాదు, రేవంత్ అన్న, ఇంటి దొంగలని ఏరండి. ఫస్ట్ ప్రతిపక్షాలతోని కుమ్మక్కయ్యి ఎంతసేపటికి ప్రభుత్వం మీద, మీ మీద విమర్శలు చేస్తుంటే కూడా ఈ ఇంటి దొంగలు ఎంజాయ్గా నవ్వుకుంటూ తిరుగుతున్నారు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తలేరు. ఎవరు కష్టం చేస్తే, ఎవరు పార్టీని అధికారంలో తీసుకొస్తే ఎవరు ఎంజాయ్ చేస్తారు? ఎంజాయ్ చేసుకుంటా ప్రతిపక్షాల విమర్శలకు పాలక పక్షంలో ఉన్న ఈ ఇంటి దొంగలు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళను గుర్తించండి. వీళ్ళను గుర్తించి వీళ్ళకు కరెక్ట్గా ఏ రోజు ఒక రోజు వాళ్ళకి సమయం చూసి కరెక్ట్గా వార్తలు పెడితే బాగుంటుందని చెప్పేసి మా మనవి అనుకోండి, మీరు ఏదన్నా అనుకోండి. ఎందుకంటే మేజర్గా ఇంటి దొంగల బెడద ఎక్కువైపోయింది. ఎవరన్నా ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే వాళ్ళకు కౌంటర్ ఇవ్వాలి. సొంతంగా మీదికి రాగానేమో అప్పుడు విమర్శలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఒంటికాల మీద నిలబడతారు. మరి అదే ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఏకవచనంతో మాట్లాడినప్పుడు ఒక్కరు మాట్లాడతలేరు. కొంతమంది ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు, వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే అధికారం అనుభవిస్తేందుకైతేనే మీరు అనుభవించుకుంటా ముఖ్యమంత్రిని అంటుంటే కూడా ఎంజాయ్ చేసేటోళ్ళు ఉన్నారు పార్టీలో. ఇంటి దొంగలను బట్టి ఏరేయండి. పేర్లు ఎందుకు కానీ మీ దృష్టికి కూడా రావచ్చు. త్వరగా ఆ నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. పార్టీ కూడా ఇంకా బలంగా తయారవుతుంది. నెక్స్ట్ విజన్ ఏంది? 28, 29 టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ అధికారంలో వస్తారు. బంపర్ మెజార్టీతోని రావాలి. నెక్స్ట్ ఎక్కడంటే 100కు పైగా, అంటే ఇంకా సీట్లు పెరిగితే సీట్లు పెరగాలి. ఈ 119 నియోజకవర్గాలకు 100 దాదాపు సెంచరీ సీట్లు సాధిస్తారు. ఎందుకంటే ఇంటి దొంగలను బయటికి నూకేసి అసలు ఎవరు, మనం ఏం చేస్తున్నాము, ప్రజలకు ఎట్లా తీసుకుపోతున్నాం, ఏం పథకాలు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని రోజులలో మనం ఏం చేసినాం అనేది చూపించాలి. అది చూపించలేకపోతున్నారు. నా కడుపు నింతే అయిపోయా, నెక్స్ట్ దేవుడెరుగు అన్నట్టున్నారు ఎమ్మెల్యేలు కొంతమంది.
వాళ్ళ పని పట్టరు ఫస్ట్, వాళ్ళ పని పడితే అంతా సెటరేట్ అవుతుంది. ఇప్పుడు మరి ఈయన వస్తాడా రాడా కూడా తెలియదు. ఆ గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని గప్పాలు కొట్టిండు. కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతానే ఒక ఇంగిత జ్ఞానం లేదు, ఒక అజ్ఞాననే చెప్పాలి. నేను జ్ఞానిని, నేను గాంధీని, తెలంగాణకు జాతిపితని, ఇవన్నీ రకరకాల పొంగనాలు కొట్టిండు. కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడేంత కూడా లేకుండా ఉన్నాడు పరిస్థితి. అంటే అసెంబ్లీకి రావాలి, స్పీకర్ని అధ్యక్ష అని పిలవాలి, ఇవన్నీ ముచ్చట్లు. ఏమైనా కుట్టినట్టు యాక్టింగ్ చేస్తే అయిపోతుంది. నీ పార్టీ సమావేశాలు, నీ పార్టీ మీటింగ్లకు అయితేనేమో నీకు నోరు లేస్తుంది, ఊపు వస్తుంది, బండ్లు ఎక్కిపోయి సభలలో పెడతావు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని గప్పాలు కొడతావు. కానీ అదే ప్రజల కోసం అసెంబ్లీలకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీకు ఎందుకు జీతం తీసుకుంటున్నావు? ఏం అవసరమా నీకు జీతము? ఏం అడక తింటున్నావు? లక్షల కోట్లు మింగిర్రు, అవి తీసి ఇంకా ప్రజలకు వంచుర్రి. మళ్ళీ ఇంకా ప్రజల సొమ్ము తింటందుకు, ఇంకా చేత కాకుండా కానీ అందులో కూర్చొని ప్రజల సొమ్ము తింటందుకు కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. కేసీఆర్ గారు, నేను తెలంగాణ తీసుకొచ్చినాం, సాగు నోటే తలకాయ పెట్టినాం. ఏడ నువ్వు తెలంగాణ తెచ్చింది? ఏడ నువ్వు తెలంగాణ కోసం కొట్లాడే? విద్యార్థులు కొట్లాడితే వచ్చింది, దాని మీద నువ్వు అనుభవించినావు, నువ్వు పదవులు పొందినావు, నీ కుటుంబం బాగుపడేది. నీ చెంచాగాళ్ళు ఉంటారు కదా, నీ బానిసలు, నీ కింద పనిచేసిన వాళ్ళు, నీ వస్తే కడిగిన వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళు బాగుపడ్డారు, నీ కుటుంబం బాగుపడ్డది. తెలంగాణలో ఎవడు బాగుపడలేదు. తెలంగాణ వచ్చినాక సర్వనాశనం చేసింది నీ కుటుంబం. అక్కడ ఆంధ్ర నాశనం చేశారు, ఇక్కడ తెలంగాణ నాశనం చేశారు. దరిద్రులు మీరు. మళ్ళీ మీదికి వెళ్ళి అది ఇయ్యలేదు, ఇది లేదని ఇక మీ వాడు ఒకటి మాట్లాడతాడు, మీసాలు లేనోడు, ఎకిలి నవ్వు నవ్వుతుంటాడు. ఆ నవ్వు కూడా చక్కగా ఉండదు.